పట్టుకొస్తున్నట్టుంది నిజంగా పెట్టిన మా పరంగా అంతా సరిపోయింది కొంచెం వెనక్కి ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు 4వ వార్డు ఇనామస్ కౌన్సిలర్ 5వ వార్డు ఇనామస్ కౌన్సిలర్ భాషా గారి నిన్న నిమజ్జనం చేసుకుని ఇంటికి పోతుండగా వ్యక్తి అనవసరంగా రెచ్చగొట్టి నేను ప్రవర్తించినందుకు ఏం పద్ధతి చెప్పి మందలించేటువంటి దానికి తీసుకొచ్చి అతను పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇమ్మీడియట్గా వచ్చి వాస్తవం ఏం జరిగిందో అనేది తెలుసుకొని చేయాలని చెప్పి సిఏ గారు కూడా మళ్ళీ ఎంక్వైరీ పోయారు. దాని మీద తదుపరి చర్య మేము తీసుకుంటాం మొదలని చెప్పి మా నాయకుని బయటికి పంపించారు. కాబట్టి ఇంతకంటే మించి ఇంకేదన్నా ఉంటే మా కార్యక్రమం వేరే ఉండేది కానీ మాకు సహకరించారు కాబట్టి అంటే అరెస్ట్ చేయడంలో ఖర్చు సాధించిందని అంటే అది ఇంకా జరగలే, అటువంటిది జరిగినప్పుడు మాట్లాడారు. రోజున నైట్ 10:45 ఆ ప్రాంతంలో షేక్ ముడీర్ అనే వ్యక్తి, దురాజ్పల్లికి చెందిన వ్యక్తి, తనపై అదే దురాజ్పల్లికి చెందిన భాష అనే వ్యక్తి హత్యాయత్నం చేసిండు. చేతికి మరియు ఛాతీపైన గాయాలైనని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన 109 BNS సెక్షన్ ప్రకారంగా నిన్నటి రోజున కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న నైట్లో ఒక సీసీ ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసినాము. దాంట్లో ఈ బాధితుడు ఎవరైతున్నారో షేక్ ముడీర్ అనే వ్యక్తి, ఆయన వెనకాల భాష అండ్ ఇంకొక పర్సన్ వెంబడిస్తున్నట్టు ఒక వీడియో ఉంది. దానితో పాటు ఈ ఇంజురీస్ ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉండడం వల్ల దానిపైన కేసు నమోదు చేసినాము. దానిలో ఈరోజు కూడా ఫర్దర్గా నిన్న నైట్ కావడం వల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్ డిలే అయింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో లోకల్లో ఉన్న విట్నెసెస్ని కొంతమంది అవైలబుల్ లేరు, ఉన్నవారికి ఎగ్జామిన్ చేసినాం. అదేవిధంగా ఇంకొంచెం ముందు కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ముందుకు పరిగెత్తడం జరిగింది. ఫర్దర్గా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నిందితుడిని కూడా పిలిపించి, ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ నిందితుడిని కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఈయన చెప్పిన విషయాలు, అదేవిధంగా టెక్నికల్గా ఈ సీసీ ఫుటేజెస్, దాంతోపాటు ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కేసు దర్యాప్తులో ముందుకు పోతాం.